చిత్తూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెప్పారు. ఉదయగిరి నుంచి భైరవకోన మీదుగా సిద్ధేశ్వరంకు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తుల కోరిక మేరకు ఘటిక సిద్ధేశ్వరునికి నూతన బస్సులు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. 8 నెలల కూటమి పాలనలో ఉదయగిరి డిపో నుంచి పల్లెలకు అదనపు సర్వీసులను నడుపుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి టూరిజం స్పాట్ గా ఉదయగిరిని మారుస్తామని కాకర్ల సురేష్ చెప్పారు. ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి త్రీ టైమ్స్ కదండి, రౌండ్ ట్రిప్ కి మనం ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి వస్తా ఉంది మనకు. డిపో ఇక్కడ డిపో అవ్వచ్చు, లేకపోతే మన వింజమూరు కానీ అన్ని ఏరియాల్లో అన్ని టౌన్లో కూడా బస్ రిక్వెస్ట్లు చాలా రావడం జరిగింది మనకు. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్కి బస్సులు కానీ లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి ఇబ్బందులు చెప్తానే ఉన్నారు. విలేజ్లకు పోయినప్పుడు, మండలాలకు పోయినప్పుడు కానీ వారి బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. గత 5 ఏళ్లుగా కూడా మనం దాదాపుగా 8 నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లన్నీ కూడా మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మన కావలి డిపో మేనేజర్ కానీ, నెల్లూరు డిపో మేనేజర్ కానీ, వాళ్ళ నాయకత్వం కానీ, ముఖ్యంగా ఆయనకి సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ బస్ సర్వీస్ గురించి కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది. అలాగే బీజేపీ నాయకత్వానికి అన్నిటికి కూడా, అలాగే మేము అన్ని పార్టీల కూటమిగా